నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. టార్గెట్ 2028 ఇది రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. డెడ్లైన్ లోపు పనులు పూర్తి కావాల్సిందేనని సీఎం తెగేసి చెప్పారు. భూములు తీసుకున్న సంస్థలు చెప్పిన టైంలో పనులు కంప్లీట్ చేయకపోతే వదిలిపెట్టనని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. వచ్చే 3 ఏళ్లలో అమరావతి ఏ షేప్ తీసుకోబోతోంది, ఎవరెవరికి భూములు ఇచ్చారు, రాజధానికి ఏ ఏ సంస్థలు రాబోతున్నాయి, పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేంటి, నవ్యాంధ్రకు రాజధాని గ్రోత్ ఇంజిన్గా మారాలన్న లక్ష్యం నెరవేరాలంటే ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు కరణం ప్రసాద్ గారు, క్రియోటో సొల్యూషన్స్ సిఎండి, అలాగే పోతుల బాలకోటయ్య గారు, ఏపీ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, అలాగే ఏ సత్యనారాయణ గారు, ఏపీ పరిశ్రమల సమాఖ్య బ్యాంకింగ్ స్టేట్ కమిటీ చైర్మన్. ముందుగా ప్రసాద్ గారు, డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేయకపోతే ఊరుకోబోనని సీఎం తెగేసి చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో ఏం జరుగుతోంది, పనుల పురోగతి ఎలా ఉంది? అంటే మీరు చెప్పినట్టు 3 years చెప్పారు కదండి. యాక్చువల్గా సీఎం గారు అధికారులకి 2.5 yearsలోనే కంప్లీట్ చేయమని చెప్పారు. సో అసంపూర్తిగా ఉన్నటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా దాదాపు చాలా మటుకు నీరింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి తీసుకురావడానికి ఇంకొక 3 నెలల నుంచి 6 నెలల లోపల అవన్నీ కూడా హ్యాండింగ్ ఓవర్ చేసుకొని అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేటట్టు ప్రణాళికలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవన్నీ కూడా మనం కూడా చూడవచ్చు. మినిస్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ ఈ 5 years వర్క్ ఆగిపోవటం మూలంగా చాలా వరకు ఏదంటే అంతకుముందు చేసిన వర్కులన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన పని ఏర్పడింది. ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆ రిపేర్ వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్గా రోడ్లు కానీ ఏదైతే డ్యామేజ్ అయిపోయినాయో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్స్ అన్నిట్లు కూడా డీటెయిల్ డిపిఆర్స్ అవన్నీ చేసేసి డిజైన్స్ కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అలాగే వాటర్ సప్లై కానీ స్టామ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ట్రంక్ మెయిన్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ప్రారంభించారు. దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నారు. అలాగే బ్యాలెన్స్ వర్క్స్కి సంబంధించిన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కాంట్రాక్టర్స్ అందరూ కూడా ప్రొక్యూర్మెంట్ స్టేజ్లో ఉంది. అది ఇవన్నీ కూడా 2 సంవత్సరాల లోపలే ట్రంక్ మెయిన్ అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్లానింగ్ చేసుకోవటము, దానికి అనుగుణంగా చాలా స్పీడ్గా వర్కులు కూడా లాస్ట్ 2 months నుంచి కూడా స్టార్ట్ చేసుకోవటం జరిగింది. అలాగే అంత మొబిలైజేషన్ అంతా కూడా చేసుకున్నారు. కాంట్రాక్టర్స్ అందరూ కూడా మొబిలైజ్ అయ్యారు. వాళ్ళ లేబర్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసుకోవటం జరిగింది. వర్క్లన్నీ కూడా అక్కడ కమెంట్స్ అయినాయి. ఎల్పిఎస్కి వచ్చేసరికి ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన వర్క్స్ కూడా దాని మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా తీసుకొని దాని ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రణాళికల్లో అధికారులు కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారండి. బాలకోటయ్య గారు, 2024 అక్టోబర్ 19వ తేదీన రాయపూడిలోని సిఆర్డీఏ హెడ్ ఆఫీస్ దగ్గర అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం చేశారు. ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయి అమరావతిలో? సిఆర్డీఏ కార్యాలయం అంటే రాజధాని ప్రాంతానికి ఒక గుండెకాయ. రాష్ట్రానికి రాజధాని ఎలాగో రాజధానిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం గుండెకాయ, అంటే కార్యనిర్వాహం చేసే కార్యాలయం. ఆ కార్యాలయం పూర్తయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్బోర్డులో అసలు ఆ కార్యాలయం ఎక్కడుందో డ్యూటీలు పెట్టుకుని ఎత్తుకునే వాళ్ళం మేము, టార్చ్ లైట్లు వేసుకొని. నిజానికి ఏంటంటే ప్రసాద్ గారు, ఒక 5 ఏళ్ల పాటు వ్యవసాయ భూమిని మనం సాగులోకి తీసుకోలేదనుకోండి, సాగు చేయలేదనుకోండి, ఆ భూమి ఎలా ఉంటుంది? ముళ్ళ పొదలతో, కుంటలతో, గుట్టలతో, కంప చెట్లతో ఉంటుంది. తాచుపాములు, వానపాములు సంచరిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల ఏలుబడిలో అమరావతి సాగులేని భూమిలాగా ఉండిపోయింది. ఇప్పుడు మన పెద్దలందరూ చెప్తున్నారు, ఆఖరికి నిర్మాణాలలో ఉన్న ఇనుమును కూడా కట్ చేసుకొని తీసుకెళ్లారు, రహదారులు దవ్వేశారు, ఇసుకని ట్రాక్టర్లు ఎత్తుకుపోయారు. మేము అన్ని ఫిర్యాదులు చేసినాం రాజధాని రైతులందరూ కూడా. అంటే అంత శిథిలం చేశారు. అంత శిథిలావస్థలో ఉన్న రాజధానిని తిరిగి మళ్ళీ సాగులోకి తీసుకురావాలంటే, మళ్ళీ అరకగట్టాలంటే, మళ్ళీ విత్తు నాటాలంటే, మళ్ళీ మొక్క నిలవాలంటే, మళ్ళీ చినుకు పడాలంటే సాగుదారుడికి ఎంత కష్టమో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంతే కష్టం. ఆ తపన, ఆ ప్రయత్నం ఈ రోజున జరుగుతుంది. ఒక ప్రధాన కార్యాలయం కూడా సిఆర్డీఏ పూర్తయింది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా టెండర్లు పిలిచారు. 74
రకాల పనులు ప్రారంభించారు. నేను ఒక మాట చెప్తున్నా ప్రసాద్ గారు, గతంలో 70%, 80%, 90% ఉన్న బిల్డింగులు మంత్రుల బిల్డింగులు అండి, జడ్జిల కార్య బిల్డింగులు, ఉద్యోగస్తుల బిల్డింగులు, ఆ బిల్డింగులు కూడా పూర్తి చేయకపోతే ఈ రోజున ప్రభుత్వం చకచకా పన్నుల వేగం పెట్టి టైం బాండ్ పెట్టి ఆ పనులను పూర్తి చేస్తుంది. దేనికి చేస్తుంది ఇదంతా అంటే ఈ రాష్ట్రానికి ఒక చక్కని రాజధాని ఉండాలి అని. ఎందుకు రాజధాని అంటే రాజధాని వస్తే కానీ నిధులు వస్తాయి, రాజధాని వస్తే కానీ ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. తెలంగాణకి హైదరాబాద్ లాగా, తమిళనాడుకి చెన్నై లాగా, కర్ణాటక బెంగళూరు లాగా, అయితే లేదా అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది, ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు రాష్ట్రపతిని కూడా అర్థం చేసుకోవాలి మీ ద్వారా. హైదరాబాదు ఆర్థిక సంపద 1,00,000 కోట్ల రూపాయలు, వరంగల్ది కాదు, ఆదిలాబాద్ది కాదు, కరీంనగర్ది కాదు, హైదరాబాదు ఆర్థిక సంపద ఆ 1,00,000 కోట్ల రూపాయలతోనే తెలంగాణ ఆర్థికంగా ఉంది. అంటే రాజధాని ఉంటేనే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెచ్చినా, ఇతర టెక్నాలజీలు తెచ్చినా, భవంతులను పూర్తి చేసినా, నిజానికి ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి మీద కత్తి తీయకుండా, దాని మీద కాలు పెట్టకుండా కనుక ఉన్నట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమరావతి దేదీప్యమానంగా తలెత్తుకొని ఉండేది. అందుకని శిథిలమైన భూమిని మళ్ళీ సాగులోకి ఎలా అయితే వ్యవసాయదారులు చేస్తున్నారో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పనిని చేస్తున్నారు. నిందలు పడ్డామండి. ఒక రాజధాని నిర్మించుకోవడం కోసం భూములు ఇచ్చి రైతులు నిందలు పడ్డారు, ప్రభుత్వం నిందలు పడింది, చంద్రబాబు నాయుడు గారు నిందలు పడ్డారు. అయినా సరే దిగమింగుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని అరాచకాలను పక్కన పెట్టి తిరిగి రాజధాని పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. సత్యనారాయణ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, పనులు రీస్టార్ట్ చేసిన తర్వాత అమరావతి కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాల విస్తృతి ఏ విధంగా ఉంది? గతానికి ఇప్పటికీ అక్కడ మీరు గమనిస్తున్న తేడా ఏంటి? మీరు చాలా చూసుంటారండి. దాదాపు 2014-19 మధ్యలో మీరు పరిగెత్తించారు. అప్పట్లో చివరి 3 సంవత్సరాల వరకు వేరియస్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ తో రాజధాని స్టార్ట్ అవ్వలేదు. ఒక సంవత్సరంన్నరలో కొన్ని దాదాపు 40-50 వేల మంది 24 గంటలు డే అండ్ నైట్ లైట్లతో ఆ రాజధాని నిర్మించారు. ఆ తర్వాత మీ 14-19కి ఏదైతే గవర్నమెంట్ 19-24 మధ్యలో గవర్నమెంట్ మారినప్పుడు అది ఒక అడవిలో, ఒక పిచ్చి మొక్కల మధ్యలో ఏదో 2 బిల్డింగులు కనపడే తప్పితే ఒక సెక్రటేరియట్, ఇప్పుడున్న టెంపరీ సెక్రటేరియట్, మిగతా బిల్డింగులు ఎక్కడన్నా ఒక చెట్ల మధ్యలో బూజు బట్టి రోడ్లు కూడా తవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఇప్పుడు దరిదాపు ఒక సంవత్సరంన్నరలో విపరీతమైన తేడా కనపడుతుందండి. ఒక సంవత్సరం వరకు వేరియస్ కోర్టుల క్లియరెన్స్ వలన ప్రాజెక్టు డిలే అవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవటం కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారు మే 2వ తారీఖు ఇప్పుడు 49,000 కోట్లతో 74 ప్రాజెక్టులను మనం ఓపెన్ చేద్దామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలవడం జరిగింది. అప్పుడే స్టార్ట్ అయింది. అంటే మొత్తం మీద మనకు మొదలయ్యి మే, జూన్, జూలై అంటే 3 నెలలు మాత్రమే అయింది. 3 నెలలు కూడా అవ్వలేదు, 2.5 నెలలు మాత్రమే పూర్తిగా వర్క్ అయింది. ఈ 2 నెలల్లో ఆర్థిక కలాపాలు చాలా పెరిగినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ముఖ్యంగా ఇదేంటంటే ప్రజల రాజధాని పెట్టుబడి ఆకర్షణ కేంద్రంగా మార్చాలండి. రాజధాని అంటే ఏదో 4 బిల్డింగులు కట్టి వదిలేయటం కాకుండా దానిలో పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే ఉద్యోగ కల్పన, అంటే 2049-50కి దాదాపు 1.5 మిలియన్ జాబులు క్రియేట్ చేయాలని ఆయన ఉద్దేశం. అలాగే 3.5 పీపుల్ అక్కడ రిసైడ్ అవ్వాలని. ఇవన్నీ కావాలంటే ఆర్థిక కలాపాలు విపరీతంగా పుంజుకోవాలి. అంటే ఐటీ ఇండస్ట్రీ రావాలి, బయోటెక్నాలజీ రావాలి, ఓ పక్క నుంచి టూరిజం పెరగాలి, ఏవియేషన్ సెక్టర్ పెరగాలి, అలాగే కృష్ణా రివర్ బెడ్ లోంచి విపరీతమైన టూరిజం పెరగాలి. మీరు చూసుంటారు దుబాయ్ లాంటి, ఈ సౌదీ అరేబియా ఈ మధ్య కొత్తగా వచ్చిన వాటి సిటీలు, కొత్త సిటీస్ వస్తున్నాయి. దానిలో సౌదీ అరేబియాలో కానీ దుబాయ్లో కానీ అంతా ఈ టూరిజం మీద ఆధారపడింది అక్కడ. కాబట్టి దాన్ని మనం ఆర్థిక కలాపాలు ఇంకా చాలా ముందుకి ఉత్సాహంగా వస్తున్నాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ఏంటంటే సింగిల్ విండో, దాని మీద అన్ని లైసెన్స్లు కూడా ఎమ్మటే క్లియరెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో, ఎక్కడ ప్లగ్ అండ్ ప్లే ఉద్దేశంతో ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వస్తే ఆర్థిక కలాపాలు తను నిర్మించుకొని ఇక్కడ కూడా మన స్టేట్ ను హబ్ చేస్తున్న ఉద్దేశంతో ఉన్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడు గత నెల 8వ తేదీన అమరావతిలో ఎవరికైతే భూములు కేటాయించారో ఆయా సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సమీక్షించారు. వాళ్లకు గడువు కూడా నిర్దేశించారు. ఆ సంస్థల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? యాక్చువల్గా అండి స్పందన చాలా బాగా ఉందండి. యాక్చువల్గా మనము 974 ఎకరాలు 72 సంస్థలకి ఇమీడియట్గా ఇచ్చారు, డిస్కస్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మనము
9 థీమ్ సిటీస్లో భాగంగానే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా ప్లాన్డ్గా తీసుకెళ్తున్నారండి సీఎం గారు. అంటే మనకి స్పోర్ట్స్ సిటీ ఉంది, టూరిజం సిటీ ఉంది, ఫైనాన్షియల్ సిటీ ఉంది, ఎంటర్టైన్మెంట్ సిటీస్ ఉన్నాయి. అంటే రకరకాల సిటీస్, థీమ్ సిటీస్ అన్నీ కూడా మనము అమరావతి డెవలప్మెంట్లో భాగంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఏంటంటే ఈ అన్నిటికి దాదాపుగా ఒక ఈ 72 సంస్థలు ఏంటంటే ఇమీడియట్గా 15 సంస్థలు అయితే ఈ వితిన్ ఎ మంత్లో మేము స్టార్ట్ చేస్తామని సీఎం గారికి చెప్పడం జరిగింది. ఇంకా మిగతా సంస్థలన్నీ కూడా 5-6 నెలల్లో వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ పెడతానికి, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నిజంగా క్యూలు కడుతున్నారని. అంటే అంతకుముందు మనం చూసాము ఎస్ఆర్, విట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ అమరావతిలో వచ్చి చదువుకోవటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ అని వాళ్ళు ఇక్కడ మేము పెడతాము, ఏఐ సిటీ అని ఇక్కడ పెడతామని అంటే ఎలాగో క్యూ కడుతున్నారంటే అండి నిజంగా అంటే రోజుకి కనీసం 2-3 ఎంటర్ప్రైనర్స్ వచ్చి ఇక్కడ పెడతానికి, పెట్టుబడులు పెడతానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇచ్చిన 72 సంస్థలు కూడా కమిట్మెంట్ ఇచ్చారు, టైం లైన్స్ ఇచ్చారు, వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేశారు అండ్ డే టు డే మానిటరింగ్ చేస్తున్నారండి. నిజంగా వచ్చి వాళ్ళు వచ్చి తీసుకున్నాం కదా అని కాదు, ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. బాలకృష్ణ గారిది మన అందరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అంటే ప్రతిదీ కూడా రోజుకి కనీసం 2-3 ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వచ్చి దేనికంటే ట్రంక్ మెయిన్ రోడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులకి సమీక్ష జరిపి ఇవ్వాల్సిన నెసెసిటీ థింగ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాని మూలంగా ఏంటంటే కంపల్సరీగా వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మాకు ఇంకా ఎక్కువ ల్యాండ్ ఇవ్వమని చెప్పంటే వీళ్ళు కొంచెం స్లో డౌన్, అంటే ఆ ల్యాండ్ కూడా దొరక్కపోవటం మూలంగా, కానీ అంతకుముందు 20 ఎకరాలు ఉంటే దాన్ని కన్ఫైన్ చేసి ఓన్లీ 10 ఎకరాలు 15 ఎకరాలు, అంటే అంత డిమాండ్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీగా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఇక్కడ పెడుతున్నారండి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ లైన్ కట్టినాయండి. అలాగే టూరిజం ఇవ్వచ్చినాయి. అలాగే మొత్తం గ్లోబల్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యూనిట్స్ అన్నీ పెట్టుకుందామనే ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఈ విధంగా కనుక వెళ్తే చాలా ప్రోగ్రెసివ్గా సీఎం గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళు కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. బాలకోటయ్య గారు, ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే 2-3 ఏళ్లలో అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి? ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక నగర నిర్మాణం జరుగుతుంది. మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు బంజారా హిల్స్ అంటారు. బంజారా హిల్స్ అంటే ఏంటంటే, హిల్స్ అంటే కొండలు. జూబ్లీ హిల్స్ కొండలు, గచ్చిబౌలి కొండలు, ఇప్పుడు భాగ్యనగరంలో ఇవన్నీ కొండలండి. అంటే కొండలనే తొలిసి నగరంగా నిర్మాణం అయినప్పుడు కృష్ణానది తీరంలో దాదాపు 2 జిల్లాల జనసాంద్రత మధ్య ఉన్న నగరం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ప్రభుత్వానికి సహకారం అవసరం, నిధులు అవసరం, పనులు అవసరం, అధికారులు పరుగులెత్తడం అవసరం. ఒక ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రితో పాటు యావత్ అధికార యంత్రాంగం చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఒక చెట్టు నాటుతామంటే 10 పళ్ళే కాదు 30 పళ్ళు కూడా కాయిస్తాయి. మీకు ఎకరానికి 10 బస్తాలే కాదు, ఖచ్చితంగా మొన్న పట్టిసీమ నీళ్ళు వచ్చినప్పుడు 30 బస్తాలు తీసాం. ఈ రోజున రాజధాని కూడా ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే, దాని మీద నిందలేయకోకుండా ఉంటే, దాని మీద ఉత్తరాలు రాయకోకుండా ఉంటే, నిధుల్ని ఆటంకపరచుకోకుండా ఉంటే తప్పనిసరిగా అమరావతి ఆంధ్రప్రదేశ్కు అక్షయ పాత్ర అవుతుంది. ఎన్ని శాఖలుగా అభివృద్ధి చెందుతుందో అన్ని శాఖలుగా అభివృద్ధి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నగర జీవనాన్ని చూస్తే ఇది అమరావతి కొత్త నగరం. ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా, టెక్నాలజీ తేవాలన్నా కొత్త నగరం వైపే దృష్టి పెడతాడు. పైగా కృష్ణానది ఉంది అంటే మీకు నదీ నాగరికతే. మీకు సింధులోయ నాగరికత కానీ, హరప్పో కానీ, మొహంజోదారో కానీ నదీ తీర ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజున అమరావతిని ప్రధానంగా కృష్ణానది ఒడ్డును పెట్టడానికి కారణం ఏంటంటే, 100 ఏళ్లలో కూడా మరో 100 ఏళ్లకు కూడా తాగునీటికి కటకట లేకుండా నదీ తీరంలో అమరావతిని నిర్మాణం చేశారు. దానికి రైతులు సహకరించారు. కాబట్టి తప్పనిసరిగా ఇటు అధికారులు కానీ, ప్రజలు కూడా, ప్రజలు కేంద్ర ప్రభుత్వం కూడా,
కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద పెడుతున్న దృష్టికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని మాత్రం ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. సత్యనారాయణ గారు, అలాగే ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులపై సింగిల్ విండో సిస్టమ్ ద్వారా చకచకా అనుమతులు ఇస్తున్నట్లుగా సీఎం చెబుతున్నారు. పర్మిషన్స్ సంబంధించి ఇండస్ట్రీకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంతా సాఫీగానే సాగుతుందా? మీరు అన్నట్టు సీఎం గారు మాత్రం 100కి 400% పనిచేస్తున్నారండి, పరిగెత్తిస్తున్నారు యంత్రాంగాన్ని. ఎప్పటికప్పుడు రివ్యూ చేయటం, ఎప్పుడైతే తనకి ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ప్రపోజల్ రాగానే ఇమీడియట్ గా ఆయన సీఎం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మానుకుని మన రాష్ట్ర ప్రగతి కోసం అని చెప్పి వాళ్ళకి ఎమ్మటే అపాయింట్మెంట్ ఇవ్వటం, ఎమ్మటే ఇండస్ట్రీస్ ని కలవటం, వాళ్ళకి సింగిల్ విండో కానీ ఇంకా ఇమీడియట్ పర్మిషన్స్ ఇవ్వటం అవుతుంది. కానీ ఇండస్ట్రీలో ఏంటంటే అప్రూవల్ ఏంటంటే మనకు తెలియక బయటికి అన్ని రావు, ఏంటంటే కొద్దిగా స్లో అవుతున్నట్టుగా. అంటే ఇంటర్నల్ గా ఎక్కడైతే సీఎం గారు ఉన్నంత స్పీడ్ గా మిగతా యంత్రాంగం అంతా, ఇప్పుడు మనం అనకూడదు ఐఏఎస్ కానీ కింద లెవెల్ సెక్రటరీస్ కానీ లేకపోతే వేరియస్ అప్రూవల్స్ కానీ ఇప్పుడు ఆయన పరిగెత్తినంత స్పీడ్ గా కింద పరిగెత్తట్లేదని ఇక్కడ కాదు, విదేశాల్లో కూడా. ఈ మధ్య నేను విదేశాలు కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఒక అప్రూవల్ ఏంటంటే చెప్తున్నది సీఎం గారి వరకు చాలా స్పీడ్ గా ఉన్నారు, కింద యంత్రాంగం కింద ఏదైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఆయన పరిగెత్తినంత స్పీడ్ లో అందుకోలేకపోతున్నారు, అందువల్ల ఇంకొంచెం లేట్ అవుతుంది. ఆయన చూసి వస్తున్నాం మనం, చాలా తొందరగా మన స్టేట్ ని కూడా ప్రపంచ స్థాయిలో డెవలప్ చేద్దామని అమరావతిని. కానీ అనుకున్నంత స్థాయిలో వచ్చిన తర్వాత స్పీడ్ గా అవ్వట్లేదని ఒక అపోహ ఉందండి. దాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుని ఒక సీఎం గారే కాకుండా బ్యూరోక్రాట్స్ లేకపోతే కింద యంత్రాంగం కూడా ఆయనతో పాటు పరుగులు తీసి తొందరగా తీయాలండి. ఎందుకంటే మన గవర్నమెంట్ మనకి ఇచ్చింది మ్యాండేట్ 5 సంవత్సరాలే, 1 సంవత్సరంన్నర అయిపోయింది. చివరి సంవత్సరం ఎలక్షన్ మ్యాండేట్ ఉంటుంది, పీపుల్ పాపులిస్టిక్ పాలసీ చేస్తారు. మిగిలింది 2.5 years. అంటే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్న నారాయణ గారు మొన్న చేసినప్పుడు, నిన్న చంద్రబాబు గారు రివ్యూ చేసి 24 నెలలను చేయాలని ముఖ్య ఉద్దేశం అదేనండి. ఇంతకుముందు ఏంటంటే మనకి మిగతా స్టేట్ గవర్నమెంట్ మన ఇండియాలో ఏంటంటే ఈ గవర్నమెంట్ మారంగానే వచ్చే గవర్నమెంట్ దీన్ని క్యారీ చేస్తారని నమ్మకం లేదండి. వాళ్ళ కొత్త స్కీమ్స్ మధ్యలో ఆపేసే స్థితులు ఉన్నాయన్నమాట. అందుకని మా ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మ్యాండేట్ ఈ 5 ఏళ్లలో ఆయన 2.5 years లో ఆ చెప్పిన పనులన్నీ ఇండస్ట్రీస్ ఏదైతే వస్తున్నాయో ఫాస్ట్ గా ఎక్కడికక్కడ అప్రూవల్స్ ఇచ్చి, ఇండస్ట్రీస్ అప్రూవల్ లేకుండా ఆయన సీఎం గారు ఏదైతే విజనరీగా ఏ స్పీడ్ లో ఉన్నారో కింద యంత్రాంగం కూడా అదే స్పీడ్ లో అప్రూవల్స్ ఇస్తే ఇంకా చాలా తొందరగా ముందుకెళ్తారని నా ఉద్దేశం ఉంది. ప్రసాద్ గారు, ఇప్పుడు అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మినహాయిస్తే ప్రైవేట్ రంగంలో ఏ పెట్టుబడులు వచ్చాయి, ఏ రకాల పెట్టుబడుల్ని ప్రభుత్వం రాబట్టగలిగింది ఈ ఏడాదిన్నరలో? ఇక్కడ బిట్స్ పిలాని వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడటం జరిగిందండి. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ వీటి మీద వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపించి వాళ్ళు కూడా డిస్కషన్స్ చేస్తున్నారు. అలాగే వేరియస్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా ఇక్కడ ఏఐ అంటే టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఏఐ యూనివర్సిటీ దాని మీద చాలా అందరూ కూడా వచ్చి ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. అలాగే డేటా సెంటర్స్ అంతా కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. డేటా సెంటర్స్ని కూడా ఇక్కడ అమరావతిలో డేటా సెంటర్స్ పెడతానికి కూడా చాలామంది అంటే క్యూ ఉందండి. దానికి డేటా సెంటర్స్ ఇక్కడ పెడతానికి చాలా డిమాండ్ ఉంది. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి అండి, ఇప్పుడు ఈవెన్ ఈరోజు చూసాం మనకి ఇండియాకి కామన్వెల్త్ గేమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అహ్మదాబాద్లో పోటీ పెడతానికి అంటే ఇవన్నీ కూడా స్పోర్ట్స్. అలాగే అంటే మనకి చాలా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఒకటి మనకు ఉంటుంది కాబట్టి కామన్వెల్త్ గేమ్స్ కూడా మనం ప్రిపేర్ అవడానికి కూడా ఇక్కడ అమరావతిలో అవకాశం ఉంటుంది. అదొకటి గవర్నమెంట్ ప్రత్యక్షంగా అంటే వాళ్ళు చర్చలు జరిపితే ఆ సంస్థలన్నింటిని కూడా మనం ఇటు తీసుకురావచ్చు, అటువైపు అహ్మదాబాద్ అండ్ అమరావతి ఇవి రెండిట్లో కూడా. అలాగే నెక్స్ట్ ఈవెన్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ కూడా ఇక్కడ ఎంత త్వరగా తీసుకొచ్చి ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఇక్కడ ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ కూడా మనం ఇక్కడ ఏపీ జట్టు ఒకటి మనం పెట్టుకుందాము అండ్ వీ విల్ అంటే మొత్తం అమరావతి అంతా కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్పి గోపిచంద్ గారు కానీ వీళ్ళంతా స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఒప్పందాలు చేసుకోవటం జరిగినాయి. ఇవన్నీ కూడా అయినాయి. హాస్పిటల్స్ అండి, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎంత హాస్పిటల్స్ డెవలప్ అయినాయో హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్ అంతా కూడా ఓనర్స్ ఇటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అమరావతిలో హాస్పిటల్స్ అన్నీ
హై ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ పెడతానికి వాళ్ళు గవర్నమెంట్తో అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా స్థలాలు అడుగుతున్నారు. అండ్ అలాగే టూరిజం వాళ్ళు కానీ హోటల్స్ కానీ చాలా అగ్రిమెంట్స్ అయినాయండి. హోటల్స్ కూడా 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్తో పెట్టుబడులు అనేది ఇక్కడ పెడతానికి అవకాశం ఉందండి. ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగా చాలా సంస్థలు, హాస్పిటల్స్ కావచ్చు, టూరిజం సంస్థలు, విద్యా సంస్థలు ఇవన్నీ ముందుకొస్తున్నాయి అన్నారు. అమరావతిలో ఈ బసవతారకం కాకుండా ఇప్పటివరకు పనులు ప్రారంభించడం లేదా శంకుస్థాపన చేయడం ఇలాంటివి చేసిన సంస్థలు ఏమైనా ఉన్నాయి ప్రైవేట్ పరంగా? ప్రైవేట్ పరంగా అంటే ఇండస్ట్రియల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడతానికి వస్తున్నారు, బిట్స్ పిలానీ వాళ్ళు వస్తున్నారు. అలాగే హాస్పిటల్సే కాకుండా మీకు హోటల్స్ కూడా ఇమీడియట్గా వాళ్ళు అలొకేట్ చేసుకొని రావడానికి స్టార్ హోటల్స్ అన్నీ అండి. దేనికంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయంటే దాదాపుగా చాలా హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉందండి అమరావతిలో. సో వాళ్ళు కూడా చాలా త్వరితగతిన హోటల్స్ కట్టడానికి వాళ్ళు పెట్టుబడులు ఇవన్నీ కూడా వచ్చి ముందుకు వస్తున్నారండి వాళ్ళంతా కూడా. అలాగే టూరిజం కూడా బాలకోటయ్య గారు చెప్పారు కదా, టూరిజం అనేది ఇప్పుడు మనకి చాలా అంటే గవర్నమెంట్ కూడా కృష్ణా రివర్ మీద చాలా యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం కూడా చేశారు మీకు గుర్తుంటే. అలాగే ఇప్పుడు కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ కంపెనీ, వాటర్ స్పోర్ట్స్ కంపెనీస్ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందండి. బాలకోటయ్య గారు, సీఎం చెప్పిన డెడ్ లైన్ లోపు రాజధాని అమరావతికి ఒక రూపం రావాలంటే ఇంకా తొలగించుకోవాల్సిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ప్రసాద్ గారు, ప్రధానంగా తొలగించుకోవాల్సిన అడ్డంకి వైసీపీ పార్టీ అండి. ఇప్పుడు పారుతున్న నేల కాలడ్డం పెట్టినట్టు, నడుస్తున్న దారిలో కుంటలు తవ్వినట్టు, వీళ్ళు అసలు డబ్బులే ఒక్కొక్కకుండా లేఖలు పెడుతున్నారు. మొన్న ఈ మధ్య మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు, సింగపూర్ వెళ్ళి వచ్చినాక ఇలా ఏ సంస్థ కూడా డబ్బులు ఇవ్వకుండా ఇట్లా ఈమెయిల్స్ పెడుతున్నారు పలానా వైసీపీ నాయకులు అని చెప్పేసి. అంటే అడుగడుగునా అడ్డు చక్రాలు వేయటం అనేది ఒక ప్రతిబంధకంగా మారిందండి. ఇంకో మాట కూడా చెప్తాను, ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన మాటే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు, హామీ అడుగుతున్నారు, గ్యారంటీ అడుగుతున్నారు అనే మాట ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు మోము చూసే కదా, భయపెట్టాడు కదా, భయపెడుతున్నాడు కదా, ఇప్పటికీ భయపెడుతున్నాడు. విషయం ఏంటంటే ఆయన 3 రాజధానులు అన్న తర్వాత 2 మిగిలిన అన్న సంగతి ఆయన మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పటికీ అమరావతి మీద, ఒక రాష్ట్ర రాజధాని మీద ఆయన బుద్ధి మార్చుకోకపోతే, విధానం మార్చుకోకపోతే అడుగడుగున ఇబ్బంది. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కష్టపడాలి, అప్పుడు ఇల్లు పూర్తవుతుంది. నేను గుంజబాతుంటే ఇంకోటి వచ్చి గుంజబీకి, ఇప్పుడు ఈ పరిణామం ఏమవుతుంది? వచ్చే పెట్టుబడిదారులు కూడా ప్రశ్నలు అవుతాయి కదా. ఈ రోజున రుణాలతో కడుతున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ అడగాలి, అధికార పార్టీ అడగాలి. ఇప్పటి వరకు ఆ విధానంలో మార్పు లేదు. కాబట్టి రాజధానికి అడ్డంకి ఏముంది? ప్రధానంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అడ్డంకి. అయినా సరే సంకల్ప బలం చెదరకుండా, ఒక మాట ప్రసాద్ గారు, ఇదొక నిర్విరామమైన ప్రక్రియ. ఒక రాత్రికి రాత్రి బిల్డింగులు కడతారు అని అంటే అబ్బరకదబ్బర అనొచ్చు, సాధ్యపడదు కదా. ఈ రోజున మనం హైదరాబాద్లో చెప్తున్న సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ ఒక రాత్రికో 6 నెలలకో 3 నెలలకో వచ్చినాయి కాదు కదా. ఒక సాంకేతిక పరిజ్ఞానం మానవ పరిణామ క్రమంలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? సెల్ ఫోను ఒక రాత్రి కనిపెట్టాడా? మానవ జీవన పరిణామ క్రమం, అభివృద్ధి కూడా అలాగనే ఉంటుంది. అందుకని ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా చేయాలి. ఇంకో మాట కూడా చెప్తాను, అసలు అమరావతి మూలాన లాభం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి లాభం? లోకేష్ గారికి ఏముంది లాభం? పవన్ కళ్యాణ్ గారికి ఏం లాభం ఉంది? రాష్ట్ర ప్రజలకే లాభం ఉంటుంది. అది ప్రజల సొత్తు, ఆ ప్రాంతంలో బతికేవాడికి లాభం, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు లాభం. ఈ రోజున భూములు ఎందుకు ఇచ్చారు? భూమి కావాలి కాబట్టి. భూమి ఇవ్వకపోతే ఏ పారిశ్రామికవేత్త వస్తాడు? ఏ రాజకీయ పార్టీ నాయకుడు తన భూమి ఇస్తాడు? మేము గతంలో ఉద్యమం సందర్భంగా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు భూమి ఇచ్చారు, మీరు 1 ఎకరం భూమి ఇచ్చారా? మేమిచ్చాం. అందుకని ఆయన ఉన్న తాడేపల్లి ఇల్లు శుభ్రంగా ఉంది, కంచుగోడలతో నిజాం నవాబు గారి యొక్క బంగ్లాలాగా.
మా అమరావతిలో గ్రామాలన్నీ కూడా ఏంటంటే ఒక ఎడారిలాగా చెప్పారుగా వాళ్ళే, ఇది ఎడారి, ఇది శ్మశానం, ఇది ఎందుకు పని అంటే ఇన్ని నిందలేస్తే అయినా కూడా ప్రభుత్వం ఒక రాజధాని ఉండాలి, లేకపోతే ఎక్కడి నుంచి అభివృద్ధి వస్తుంది అంటున్నాం. ఒక పారిశ్రామికత రావాలంటే, ఒక పరిశ్రమ పెట్టాలంటే ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సజావుగా లేకుండా, అభివృద్ధి ఫలాలు సజావుగా లేకుండా, మానవ వనరులు సజావుగా లేకుండా, సహకరించే ప్రభుత్వం సజావు లేకపోకుండా ఎలా ఉంటాయి? కాబట్టి అడ్డంకులు ఉన్నమాట యథార్థం. ఆ అడ్డంకులు తొలగించుకోవడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇందాక కూడా మీటింగ్లో చెప్పారు, ప్రతి నెల అమరావతి మీద సమీక్ష పెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సత్యనారాయణ గారు, ఇప్పుడు గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మినహాయింపులు ఇచ్చారు, అలాగే ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. అమరావతి పరిధిలో యాక్టివిటీ పుంజుకోవడానికి ఈ ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఇది చాలా మంచి ప్రోత్సాహాలు అండి. మీరు చూసుంటారు మామూలుగా స్టేట్ కూడా ఈ మధ్య పాలసీస్ కూడా చాలా చక్కటి టూరిజంలో కానీ, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఏవియేషన్స్ కానీ ఎక్సలెంట్ పాలసీస్. ఏంటంటే మన దేశంలో ఉన్నట్టు ఎక్సలెంట్ పాలసీస్ మిగతా స్టేట్ల కన్నా అన్ని మించిన పాలసీస్ చేశారు. టూరిజం కూడా దాన్ని ఇండస్ట్రీ సెక్టర్ తీసుకురావటం, వడ్డీల రేట్లు తగ్గటం, అటువంటివన్నీ చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్ చేశారండి. నారాయణ గారు మీరు చూసుంటారు, ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ కి ఇచ్చిన సాఫ్ట్స్ అంటే బెనిఫిట్స్ ఏ రంగానికి కూడా రాలేదండి నాకు తెలిసి. మీకు లేఅవుట్లు చూసుంటారు, లేఅవుట్లలో మీకు దాదాపు లేఅవుట్ లో ఉన్న రోడ్లు 12 మీటర్స్ నుంచి 9 మీటర్స్ రెడ్యూస్ చేశారండి. ఎక్కడ లేదు. దిస్ ఇస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది, 12 మీటర్స్ నుంచి 9 మీటర్స్ అలా చేయటం అనేది. అలాగే మీరు చూసుకుంటారు హై రైజ్ బిల్డింగ్స్ కూడా దాదాపు 30 మీటర్స్ బియాండ్. ఇంతకుముందు 5 స్టోర్ బిల్డింగ్ 30 మీటర్స్ కానీ లోపలికైతే అప్రూవల్స్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్రూవల్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఎన్ఓసి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు, ఏదైనా కట్టుకోవాలంటే బిల్డింగ్ ఏదైనా కట్టుకోవాలని ఎన్ఓసీలు వాటికి 500 స్క్వేర్ మీటర్స్ కూడా ఎన్ఓసీలు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదన్నమాట. ఇంతకుముందు ప్లాన్ అప్రూవల్స్ కానీ, బిల్డింగ్ కానీ అప్రూవల్స్ కానీ వాళ్ళ ఆఫీసుల చుట్టూ కాళ్ళు తిరిగేట్టు, దానికి మీకు తెలిసి వేరే విధంగా వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళ పనులు అయ్యేవి కాదు. అటువంటిది మీరు ఆటోమేటిక్ గా మీరు అన్ని ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టి మీరు ఆటోమేటిక్ గా సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఆటోమేటిక్ గా అప్రూవ్ అవ్వాల్సిందే. బియాండ్ అప్రూవల్ అయితే దానికి కూడా ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవుద్ది. అది కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఎవరైతే మినిస్టర్ పర్వ్యూలో వెళ్తుంది దాన్ని ఆయన పర్సూ చేస్తారన్నమాట. అట్లా రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ కుదేలైంది. దాదాపు మీరు చూస్తుంటారు 1924 వరకు అసలు ఏం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. కొన్ని వేలు కోట్లు ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అంటే కొన్ని వందల రంగాలు, అనుబంధ రంగాలు ఆధారపడి ఉంటాయి. పెయింట్ల దగ్గర నుంచి, మ్యాసన్స్ దగ్గర నుంచి, సిమెంట్ ఏంటి, లేకపోతే బ్రిక్స్ ఏంటి, లేకపోతే ఇతర కార్మికులు, అన్ని రంగాలు మొత్తం. ఇప్పుడు మీరు చూస్తారు అప్పట్లో ఇసుక లేకుండా ఇసుక 1 year అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇసుక ఫ్రీగా శాండ్ పాలసీ, ఎక్సలెంట్ పాలసీ పెట్టారు శాండ్. అలాగే మీరు ఎడ్ల బండ్ల మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ చాలా ఫ్రీగా, అంటే ఫ్రీ ఇసుక కింద వచ్చేసింది అనమాట. అలాగే ఈ మధ్య మీరు చూసారు పేపర్లు, నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే మాకు ఇసుక సరిగ్గా సప్లై చేయలేదు, పోయింది మొత్తం ఇంత ముందు, అలాగే మా ఇనుమంతా తుప్పు పట్టిపోయింది, ఇప్పుడు రాజధాని ఈ స్టేజీలో ఉందని తెలుసు వాళ్ళకి. ఇంత ముందు మనకి ఆల్రెడీ అందరికీ మన రాష్ట్రం అంతా చూశారు అది, కానీ దానికి అంతా ప్రిపేర్ అయ్యే రావాలి. ఇప్పుడు అందుకని ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందు సీఎం గారు ఏంటంటే ముందు ల్యాండ్, ఎక్కడ ఏది వచ్చినా సరే మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ కి మీరు ఇసుక ఫ్రీగా సప్లై చేయండి. వాళ్ళకి ఈ నిర్మాణ రంగానికి ఏది కావాల్సిందో ఏమంటే ఆయన ఆదేశాల ప్రకారం నారాయణ గారు వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకున్న దాని మీద కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరైతే క్రెడాయి కానీ, నెరట్కో కానీ వీళ్ళందరూ మీరు చూసుంటారు, చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నారాయణ గారిని అప్రిషియేట్ చేయటం, మేము కూడా ఇన్ని అనుకోలేదు ఈ రంగానికి, మేము 3 అడిగితే మీరు 5 ఇచ్చారని చెప్పి అన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటుంది విజయవాడ, గుంటూరు. అమరావతి ఎప్పుడైతే ఏంటంటే ఇక రోడ్స్ ఇంకా మొదలవ్వలేదండి. రోడ్స్ కానీ, డక్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మామూలుగా వరదకు సంబంధించిన ఈ కొండవీటి వాక్ కానీ, పాల వాక్ కానీ, లేకపోతే ఈ శాఖమూరి ఇవన్నీ కంప్లీట్ అయింది. మొన్న ఇవన్నీ నారాయణ గారు ఇన్స్పెక్ట్ చేయడం అవుతుంది. అలా రోడ్లు కూడా ఐఐటి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఐఐటి వాళ్ళకి ఆగస్టు లోపు వాళ్ళు అప్రూవల్స్ ఇస్తామని అన్నారు, డిపిఆర్ ఇవన్నీ. వన్స్ రాజధానిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ సంబంధించిన ఆ ఏరియా అంతా రోడ్లు డెవలప్ చేసి, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్స్ ఉన్నాయి, E3, E5, E9, E11, E39 ఉన్నాయి. అది మనకేంటంటే మనకి మెయిన్ హైవేలు కలపాలి. అలాగే వెస్ట్ బైపాస్ కూడా ఉంది. వెస్ట్ బైపాస్ కూడా ఏంటంటే ఎక్కడో చిన్న జంక్షన్స్ దగ్గర అయిపోయింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే 2 చోట్లే రాజధాని ప్రవేశం వచ్చేటట్టుగా ఉన్నది. దాన్ని చంద్రబాబు గారు ఏంటంటే దాన్ని లేదు, మొత్తం రాజధానిలో అన్ని సీడెడ్ రోడ్లకి యాక్సెస్ ఉండాలి,
అక్కడ లేకపోతే కన్వీనియంట్ గా ఉండదు ఎవరైనా సరే నేషనల్ హైవే నుంచి ఎంటర్ అవడానికి అన్నారు. అందుకని దానివల్ల డిలే అవుతుంది. ఇంకొంచెం ఫాస్ట్ గా అది అయిపోతే వెస్ట్ బైపాస్ వస్తే అది గేమ్ చేంజర్ అవుతుందండి. ఎందుకంటే మీకు హైదరాబాద్ టు అది ఇక్కడ నుంచి మీకు చెన్నై నుంచి హైదరాబాద్ అన్నా, అలాగే కలకత్తా హైవే ఏదన్నా, ఈ విజయవాడ మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చాలా ఫాస్ట్ గా మెటీరియల్స్ ముందు ఏంటో దాదాపు 85,000 కోట్లు, యాక్చువల్గా 85,000 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ ఉంది. అటువంటి 50,554 కోట్లకి టెండర్లు పిలిచారు. 74 వర్క్లు టెండర్లు పిలిచారు. ఆల్రెడీ 72 కోట్లకి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ 72 వర్క్స్ కి. వీటన్నిటికీ చేయాలంటే మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం అనమాట. రోడ్లు కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ కలకత్తా ఈ చెన్నై హైవే నుంచి మన రాజధానికి ఇంకా ఆ కరకట్ట రోడ్లు ఇంకా 4 వేలు ఇంకా బాగా ఎక్స్టెండ్ ఇంకా మొదలు కట్టలేదు. అవి తొందరగా మొదలుపెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలరో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఊపుంటుందండి. ఆయన కూడా ఏంటంటే టాప్ ఈ దేశంలో ఉన్న 10 రియల్ ఎస్టేట్ రంగాలని వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చి అమరావతిలో బిల్డింగ్లే కాకుండా వాళ్ళకు కూడా ఆ 10 రియల్ ఎస్టేట్ రంగాలను ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ చేత మనం హౌసింగ్ కానీ ఇతర సెక్టర్స్ కి అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారండి. ఈ రియల్ ఎస్టేట్ కి రంగంలో ఇచ్చినంత షాప్స్ ఏ రంగంలోనే ఇవ్వలేదండి. మీరు ఇచ్చిన నేను చెప్పిన 12 మీటర్స్ 9 మీటర్స్ తగ్గింది కానీ 30 మీటర్స్ లోపలే ఈ 5 స్టోర్ బిల్డింగ్ కి ఉంటాం కానీ ఎన్ఓసీలు 500 స్క్వేర్ మీటర్స్ తగ్గించడం కానీ ఇటువంటివన్నీ విప్లవాత్మకమైన మార్పులు అండి. దేశంలో ఎక్కడ లేవండి. చాలా ఫ్యూ స్టేట్స్ లో 1-2 ఉన్నాయి. ఇన్ని రకాల విప్లవాత్మక మార్పులు ఈ రియల్ ఎస్టేట్ రంగాలు ఎవరు ఏది అడిగిన వెంటనే నారాయణ గారు చేశారండి, చంద్రబాబు గారి సలహాతో. ఇది ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే అమరావతి ఫ్లై అవుతుందో ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుందని నా భావన. ప్రసాద్ గారు, ఇప్పుడు అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫస్ట్ యాక్చువల్గా అంటే 6 years బ్యాక్ ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ కానీ డిజైన్ చేసినప్పుడే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ కారిడార్ కానీ ఇవన్నీ డిజైన్ చేసేటప్పుడే ఎంబెడ్ చేసి డిజైన్ చేయటం జరిగిందండి. ఇది అంటే అప్పట్లోనే 6 years బ్యాకే ఈ విజన్ అనేది మనం అంతా కూడా గ్రీన్ ఎనర్జీనే వాడదామని చెప్పి అనుకోవటం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, కార్బన్ న్యూట్రల్ సిటీస్ అని చెప్పి మనం ఈ మధ్య వింటూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ సిటీలో కావాల్సినటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంతా, అంటే కరెంటుకు మనకు కావాల్సిన వ్యవస్థ అంతా కూడా వీలున్నంత వరకు మనం అక్కడే తయారు చేసుకునేటట్టు వృద్ధి చేసుకునేటట్టు, అంటే సోలార్ పవర్ కానీ ఇవన్నీ కూడా వాడుకొని మనం చేసుకొని ఇక్కడ మన ఎనర్జీని మనమే జనరేట్ చేసుకొని ప్రజలందరూ కూడా వాడుకునేటట్టు. సో గ్రీన్ కారిడార్ అంటే ఇది ఒక ఎనర్జీ కారిడార్ కింద అమరావతి అంతా కూడా తయారు చేయడానికి ప్రణాళికలు రచించడం జరిగింది. రెండోది ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ కూడా ఎక్కువ దీనిలో మనము భాగంగా తీసుకొని ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో అండి మొత్తం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అంటే ఇక్కడ శీతలీకరణ అని చెప్పి అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఎనర్జీని ఎంత తక్కువ మనం ఉపయోగించుకుంటూ ఎక్కువ బెనిఫిట్ తీసుకునేటట్టు వ్యవస్థలు కూడా తయారు చేయటం జరిగింది ఇక్కడ. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈవీ వెహికల్స్ అని ఈ మధ్య ప్రతి చోట కూడా ఈవీ వెహికల్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా దీనిలో మనకి ప్రతి చోట కూడా అవైలబిలిటీ ఉండి ఇక్కడంతా మ్యాక్సిమం ఈవీనే, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని మాత్రమే ఎక్కువ ఉపయోగించేటట్టు మనము ప్రణాళికలు రచించడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా కనుక మీరు చూస్తే అమరావతి విజయవాడ ఈ మెట్రో రైలుకి కూడా టెండర్స్ అనేది కాల్ చేశారు, కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేశారు. ఆ మెట్రో రైల్ కనెక్టివిటీ, మెట్రో రైలు కనుక మనం అమరావతిలో కనుక ఉంటే అది కూడా ఎనర్జీ కన్జర్వేషన్ కానీ పొల్యూషన్ అనేది తక్కువ ఉంటే ఈ ఏరియా అంతా కూడా రియల్ ఎగ్జాంపుల్ అనమాట. కార్బన్ న్యూట్రల్ సిటీకి ఎగ్జాంపుల్ కింద మొత్తం మన అమరావతిలో మనమే పవర్ జనరేట్ చేసుకుంటూ అందరూ కూడా తక్కువ కాస్ట్తో, అంటే గ్రీన్ ఎనర్జీ అనగానే తక్కువ కాస్ట్ మనకు పడతాయి, ఆ తక్కువ కాస్ట్తో మనము చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఇక్కడ కరెంటు ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. బాలకోటయ్య గారు, ఇప్పుడు ఈ 2024 జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ అమరావతి ప్రాంతంలో ఏ మార్పులు జరిగాయి? నేను ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో ఆది అంతం ఉన్నవాడిని కాబట్టి ప్రధానంగా 2 మాటల్లో చెప్పేస్తానండి. ఒకటి, భూములు ఇచ్చిన రైతుకు న్యాయం జరగాలి. 2, అమరావతి అభివృద్ధి జరగాలి. అన్నం పెట్టిన అన్నం గిన్నెకి ఎలాంటి సమస్యలు లేకుండా రైతు పక్షాన్ని చూడాలి. ఆ మాట కూడా ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్షించారు. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ల విషయంలో కానీ
రైతుల దగ్గర నుంచి వస్తున్న ఫిర్యాదుల విషయంలో కూడా సత్వరం పరిష్కరించమని చెప్పేసి ఇచ్చారు. ముందు ఆ రైతుల యొక్క సాధక బాధకాలు చేసి వాళ్ళు పూర్తిగా న్యాయం చేయాలి. రెండు, ఈ రోజున ఏంటంటే అభివృద్ధి శాఖోపశాఖలుగా ఉంటుంది. అసలు ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ రంగంలో నేను మొన్న తానా మహాసభలకు అమెరికా వెళ్ళాను. నేను చికాగో, టెక్సాసు చూసిన తర్వాత అంటే ప్రపంచం ఇలా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా, ఆ రహదారులు కానీ ఆ నియమ నిబంధనలు కానీ ప్రజలు పాటిస్తున్న ఇవన్నీ అంటే దాన్ని అందిపుచ్చుకోగలగాలి. కాబట్టి ఇప్పుడు అమరావతిలో కూడా కొత్త కొత్త పేర్లు, నిజంగానే ఈ పేర్లు అసలు ఆంధ్రప్రదేశ్ ఎవరికి తెలియదు. క్వాంటమ్ వ్యాలీ అంటే ఎవరికి తెలుసండి? ఇప్పుడు నాకు తెలిసి అయితే 13 జిల్లాల్లో ఎవడో చెప్పలేడు క్వాంటమ్ వ్యాలీ అంటే. ఎవరికో ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అర్థం చేయించాలి, మాలాంటి వాళ్ళం అర్థం చేయించాలి, బాధ్యత గల ప్రజాప్రతినిధులు అర్థం చేయించాలి. అందుకని ఒక్క మాట చెప్తా, ప్రసాద్ గారు, బిడ్డ కష్టం కంటున్న తల్లికి తెలుస్తుంది, మంత్రసానికి తెలియదు. అలాగే అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. చూసే మనకో నిందలేసే జగన్మోహన్ రెడ్డి గారికో అసలు అమరావతి అక్కర్లా, నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, నేను బాత్రూంలో ఉంటే బాత్రూమ్ రాజధాని, లేదా పడగదిలో ఉంటే పడగది రాజధాని, పులివెందులు ఉంటే పులివెందులు రాజధాని అని ఒక భాష్యం చెప్పారు చూస్తారా. నేను అడుగుతున్నాను మీ ద్వారా, ఈటీవీ ద్వారా, నాడు 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమనుకున్నాం మనం? దిక్కులు చూసాం, తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర. స్టిల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఒక్క కంప చెట్లు తొలగించడానికే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కంప చెట్లు తొలగించడానికి మొక్కకు నీళ్లు పోసిన పాపాను పోల. అంటే అలాంటి శిథిలావస్థ నుంచి మళ్ళీ రాజధాని పరుగులు పెట్టించడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. నిజానికి ఏంటంటే గుండె నిబ్బరంతో చేస్తున్న పని అండి. ఎందుకంటే నాకు తెలిసి, నేను ఎందుకంటే అమరావతిని చూసిన వాడిని కాదు చెప్తున్నా, 5 ఏళ్లలో భూమిని తవ్వేశాడండి. అసలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి భయపడే పరిస్థితి తెచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా? పోనీ ఏం సాధించాడు ఆయన? అంటే ఆయన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని రైతులను రహదారులు పాలు చేసి దానికి కూడా పేర్లు పెట్టి, అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ రాజధాని నాకు తెలిసి 2 ఏళ్లలోనే ఖచ్చితమైన రూపురేఖలతో ముందుకు పోతుంది. అనుకున్న ప్రకారంగా కనుక నిధులు సమకూరి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పని రాక్షసుడనే పేరు కూడా ఉంది. ఆయన పనిలో నిద్రపోనివ్వడు, ఆయన నిద్రపోడు. కష్టాలు ఎలా ఉన్నా సరే పనిలో మాత్రం వెనకడుగు వేయడు. నేనేదో పొగడ్త కోసం చెప్పట్లేదండి ముఖ్యమంత్రి గారిని. 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని ఎవరు చదివినా ఆ పుస్తకం తీసి ఇదే అర్థమవుతుంది. రాష్ట్రం పట్ల తపన, యువతరం పట్ల, ప్రజల పట్ల, సంక్షేమ పథకాలు కూడా వెనకట్లేదు. ఒక్క మాట చెప్తాను సార్, కేవలం పెన్షన్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మొన్న ఏడాదిలో పెన్షన్లకు అయిన ఖర్చు 34,000 కోట్ల రూపాయలు. ఎకాఎకిన 4,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పెంచిన 1,000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. పెంచుకుంటూ పోతానని 250 రూపాయలు ఇచ్చేసి పండగ చేసుకోమన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇచ్చాడు, మొదటి విడతలో 7,000 ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం, అంటే పెయిన్స్ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పెన్షన్లు, సూపర్ 6, రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు మహిళలకి స్త్రీశక్తి కింద. అంటే ఇచ్చిన మాటని నెరవేర్చుకోవటం నిందలే ఉంది సార్ బయట నుంచి. ఇప్పుడు కాసే చెట్టుకే రాలేదెబ్బలు అన్నట్టుగా నిందలు ఎవరైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరీ చేస్తారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి తప్పనిసరిగా అమరావతి నిలుస్తుంది, అమరావతి గెలుస్తుంది. తప్పనిసరిగా అమరావతి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక అక్షయపత్రంగా మారుతుందని అయితే నమ్ముతున్నాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు అమరావతి నిర్మాణం పూర్తయితే దానివల్ల రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఏ విధంగా మేలు కలుగుతుంది? అలాగే ఎందుకు రాజధాని ఆ స్థాయిలో అవసరం అంటారు? ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళకి ఒక క్యాపిటల్ అనేది అవసరం అండి. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు కల్పన చేయాలన్నా, ఐటీ రావాలన్నా, పెద్ద పెద్ద కేంద్రీయ సంస్థలు రావాలన్నా ఒక రాజధాని అనేది అవసరం. మనకు అసలు రాజధాని లేకుండా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది. అంటే మనకి ఆయన అన్నట్టుగా తమిళనాడుకి చెన్నై ఎలాగో, అలాగే కర్ణాటక బెంగళూరు ఎలాగో,
తెలంగాణకు మన పొరుగున్న స్టేట్ మన రాష్ట్రానికి హైదరాబాద్ ఎలాగో సంపద సృష్టిస్తుందండి. ఆ సంపద లేకపోతే, ఒక రాజధాని లేకపోతే ఉద్యోగాల కల్పన లేదు, ఇండస్ట్రీస్ రావు, పెట్టుబడులు ఆకర్షించలేవు. అటువంటి లేనిదే చాలా కష్టమండి. దీనివల్ల ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు స్టేట్ అంటే మనకి కరెక్ట్ గా మనకి వైజాగ్ని ఐటీ క్యాపిటల్ గా పెడుతున్నారు. రాయలసీమ ఏంటంటే ఇండస్ట్రియల్ హబ్ గా దాదాపు మీరు చూసుంటారు. ఇప్పుడు మనం పనిచేసే మొబైల్ మనం కొనే మొబైల్ అంతా మేడ్ ఇన్ ఇండియా. మనం ఏ మొబైల్ కొనుక్కున్నా మేడ్ ఇన్ ఇండియా. అది మీరు తిరుపతి రేణిగుంట ఏరియాలో మొబైల్ ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చేశారో మీరు చూశారు. అలాగే మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా మీరు చూసుకుంటారు. కొప్పర్తి కానీ, వరవకల్ కానీ ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. మొన్న కూడా సెమీ కండక్టర్ నిన్నే గవర్నమెంట్ 4 సెంట్రల్ గవర్నమెంట్ 4 ఇస్తే అందులో మనకి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. తిరుపతిలో పెడుతున్నారు 448 కోట్లతో. ముందు 1500 కోట్లు కూడా ఇంకా విస్తరించే అవకాశం ఉంది. రోజుకి 9 సంవత్సరానికి 9.6 క్రోర్స్ సెమీ కండక్టర్ ప్యాకింగ్ ఇండస్ట్రీ రాబోతుంది. ఈ ఇండైరెక్ట్ గా మనకి ఉద్యోగాల కల్పన మన చిన్న రాష్ట్రంలో చాలా ఈజీ అని. దీనివల్ల ఏంటంటే ఇతర అనుబంధ సంస్థలు కానీ, అనుబంధ రంగాలు, ఇప్పుడు హాస్పిటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఏంటంటే హాస్పిటల్ టూరిజం లాగా మన గల్ఫ్ నుంచి కానీ, లేకపోతే ఇతర మిడ్ ఈస్ట్ నుంచి కూడా మన హైదరాబాద్ కి ఎలా వస్తున్నారో మీరు చూసుకుంటారు. అలాగే ఇతర రంగాలన్నీ ఉంటాయండి. అలాగే మీరు క్వాంటమ్ వాల్యూ వల్ల దాదాపు $1 బిలియన్ వస్తుందండి 2049. అంటే అటువంటి అన్ని మీరు చూసుకుంటారు. డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా మన అమరావతిని చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ గా పెడదామని ఉద్దేశంతో ఉన్నారు. అంటే ఇటువంటి లేటెస్ట్ ఇవన్నీ అందిపుచ్చుకుంటే ఎన్ని ఉద్యోగాల కల్పనకు వస్తుంది. దీనివల్ల మిగతా ఇతర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పొరుగు ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, వేరే అనుబంధ సంస్థలు వేరే జిల్లాల్లో కానీ, అంటే ఆల్రెడీ మీరు అన్ని ఏ జిల్లాకి ఎక్కడుందో, ఇప్పుడు ఎక్కువ అంటే ఎలా ఎక్కడ పెట్టాలి, అలాగే మన ఇండస్ట్రీస్ ఎలా ఉండాలి, ఐటీ ఎక్కడ ఉండాలి, అలాగే ఓడరేవులు ఎక్కడ ఉండాలి, అన్ని ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాకి పోయినసారి 14-19లోనే వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారండి. దాని ప్రకారంగా ఎప్పుడైతే క్యాపిటల్ డెవలప్ అవుతుందో మన వాళ్ళు నైపుణ్యం కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతారండి. ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే ఇతర అభివృద్ధి కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, ఇంకా వేరే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ అన్ని ఈ రాజధాని వల్లనే వస్తుంది. రాజధాని లేకుండా ఇంపాసిబుల్ అండి. మన చిన్న వల్ల ఉపయోగం ఏమి లేదండి. ఇది ఉద్యోగ కల్పనకి కానీ, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం 2047కి మనం ఇండియాలోనే 1 కానీ 2 కానీ ఉండాలని, ప్రపంచంలో కూడా మన టాప్ 3గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన విజన్ డాక్యుమెంట్ కూడా ఆయన క్రియేట్ చేశారు. మీరు నిన్న కూడా వినుంటారు. చంద్రబాబు మన మోదీ గారు కానీ, లేకపోతే అమిత్ షా గారు కూడా పెద్ద చేయాలన్నా, పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా, ఏదన్నా పెద్ద కన్స్ట్రక్ట్ చేయాలన్నా చంద్రబాబు మించిన సామర్థ్యం ఉన్న లీడరు మన భారతదేశంలో లేదని చెప్పారు. మీరు చూసుంటారు. ఎగ్జాంపుల్ యోగా అనేది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక రోజు ఎన్ని చేశారో చూసుకుంటారు. అటువంటిది ఏంటంటే రాజధాని లేనిదే మనం ఏమీ చేయలేము. రాజధాని డెవలప్ అయితేనే మిగతా ఉద్యోగాల కల్పన కానీ, ఇండస్ట్రీస్ కల్పన కానీ, ఎన్విరాన్మెంట్లు కానీ, ఇతర పెట్టుబడుల ఆకర్షణ కానీ, దానివల్ల మిగతా ఉన్న పొరుగు జిల్లాల్లో ఉన్న ఉద్యోగాల కల్పన కానీ అన్ని వస్తుందని నా భావన. ప్రసాద్ గారు, ఇప్పుడు 2.5 నుంచి 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటే ఏ రకమైన దాని షేప్ వస్తుంది, అలాగే ఎలాంటి కట్టడాలతోటి నిర్మాణం పూర్తయినట్టుగా భావించవచ్చు? అంటే అండి, ఇక్కడ మనము అంటే 2.5 ఏళ్ళకి యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ ట్విన్ అనే ప్రిన్సిపల్స్లో మనం ఈ రాజధానిని నిర్మించడం జరుగుతుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనము డిజిటల్ ట్విన్ అనేది మేము డిజైన్ చేసేటప్పుడు డిజిటల్ ట్విన్లో చేస్తున్నాము. దాని మూలంగా ఏమవుతుంది, కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవుతుంది, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ ఏదైతే మనము విజువలైజ్ చేసుకున్నామో అవన్నీ రియాలిటీకి వస్తాయంటే ఆ బిల్డింగ్స్ కానీ మొత్తం అసలు మీకు గనక చూస్తే అండి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ బాడీ బ్లూ అండ్ గ్రీన్ సిటీస్ కానీ ఇవన్నీ కూడా అంటే ఆ రియాలిటీకి వస్తే రియల్లీ మీకు బాలకోటయ్య గారు ఉన్నారు, న్యూయార్క్ చూసినా ఎటు చూసినా అవన్నీ అండి దీని ముందు ఎందుకు పనికి రాకుండా పోతాయని నా భావన అండి. అంటే మనము టాప్ 5 ఇంటర్నేషనల్ సిటీస్లో మనది అమరావతి ఉంది అనేది సీఎం గారు ఎలాగూ ఊహించుకున్నారో అలాంటి ఊహలకి అంటే దానికన్నా బెస్ట్గా ఇప్పుడున్న అడ్వాంటేజెస్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకొని చేస్తే గ్యారంటీగా ఇండియాలో టాప్ 1 అండ్ ప్రపంచంలో టాప్ 5 దీనిలో రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఈ సిటీలో కనుక ఇన్ని ఫెసిలిటీస్ ఏవైతే మనం ఊహిస్తున్నామో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే ది వరల్డ్ బెస్ట్ టాప్ 5లో వస్తుందండి. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.